హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే ఆగస్ట్ 13థ్ నైట్ తీసిన వీడియో. ఆ రోజైతే నైట్ పూలు కట్టాము. అది కూడా లేట్ అయిపోయింది. 11 అలా అయిపోయింది. ఇంకా అప్పుడే పూలైతే తీసుకొని కట్టాము. మ్యాక్సిమం మా వాళ్ళైతే ఇంట్లో పూలైతే తీసుకుంటారు మా హస్బెండ్. కానీ పాప కోసం అయితే తీసుకొచ్చారు. చాలా ఇష్టం పాపకనేసి. వీక్ అంతా ముడుస్తాను కట్టేసి. ఇంకా ఈరోజైతే నైట్లోనే పిండి అయితే కలిపి పెడుతున్నానండి. ఇంకా ఈ పిండి అయితే ఒబ్బట్లు చేద్దామని, అదే ఓలిగా చేద్దామని కలిపి పెడుతున్న మైదా పిండి. నైటే కలిపి పెడితే మార్నింగ్ లేచి చేయడానికి ఈజీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది పిండి కూడా అనేసి నైటే కలిపి పెడుతున్నాను. యాక్చువల్లీ ఇది చేస్తున్నట్టు ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఏదో ఇంట్లో కిచెన్లో పని చేసుకుంటున్నట్టు వచ్చి పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను. అసలు చేసే వరకు ఇంట్లో ఎవరికి చెప్పలేదు. నేను సర్ప్రైజ్ ఇద్దామనేసి ఇలా చేస్తున్నాను. కానీ నాకే ఒక పెద్ద సర్ప్రైజ్ తగిలింది చెప్పకుండా చేస్తున్నందుకు. అదేంటో కూడా వీడియోలోనే చెప్తాను, చూసేయండి. ఇంకా పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇలా సాఫ్ట్గా పిండి కలిపేసి మూత పెట్టి పెట్టేశాను. ఇంకా పిండి కలిపి పెట్టిన తర్వాత అయితే పూలు కట్టడానికి వెళ్ళాను. ఇంకా పిల్లలిద్దరూ పడుకోలేదు, లేచే ఉన్నారు కాబట్టి ఇంకా ముగ్గురు అలా సరదాగా పూలు కట్టుకుంటూ ఉన్నాము. నాకు మల్లెపూలు కట్టడం అయితే సరిగా రాదు, ఏదో అలా కట్టేశాను. ఇవి నా కోసం అయితే కట్టాను, రేపు ముడుచుకుందామనేసి. ఇంకా అలాగే పాప కోసం కూడా, పాపకైతే సూదితో కుడతాను. ఇంకా ముగ్గురు ఆడుకుంటూ పాడుకుంటూ అలా టైంపాస్ చేసుకుంటూ పూలైతే కడుతున్నాము. ఇదైతే నెక్స్ట్ డే 14th మండే అండి. ఇంకా కందిపప్పు అయితే నానబెట్టేసి కడిగేసి ఉడికించడానికైతే పొయ్యి మీద అయితే పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఈరోజు అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ, అంటే 14th. అందుకే ఇలా సర్ప్రైజ్గా ఒబ్బట్లు అయితే చేస్తున్నాను. అది కూడా ఇంట్లో చెప్పకుండా చేసేస్తున్నాను. మార్నింగ్ లేచి చూసేసరికి ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు. కానీ నాకే ఒక పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే ఇంట్లో కరివేపాకు లేదు. చెప్దాం అనుకున్నా, ఇంకా మార్నింగ్ తీసుకొస్తారులే అనేసి ఊరికే అయిపోయాను. చెప్పాలి కదా అన్నారు, సరేలే అనేసి ఊరికే అయిపోయాం. మార్నింగ్ అయితే బ్లింకిట్లో ఆర్డర్ చేశారు. ఇంకా ఇదైతే బెల్లం అయితే పాకం పడుతున్నాను, పూర్ణం అయితే రుబ్బుకోవడానికి. ఇంకా పక్కనే టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఇడ్లీ చట్నీ చేశాను. పిల్లలు సరిగా తినరు ఒబ్బట్లు, ఆ రసం సరిగా తినరు అనేసి వాళ్ళ కోసం అయితే ఇడ్లీ చట్నీ అయితే చేశాను. ఇంకా మార్నింగే అన్నం కూడా తినేది ఎందుకులే అనేసి చేసేసాను. పిండి అయితే చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లెంతీగా ఉందని చూడకుండా మానేయద్దండి. 1.5x స్పీడ్లో పెట్టుకొని చూడండి. ఇంకా పూర్ణం అయితే రెడీ చేసుకుందాం అనేసి బెల్లం పాకం అయితే ఫిల్టర్ చేసి దీంట్లో వేసేసాను. ఇంకా మిక్సీ పట్టేసి పూర్ణం అంతా రెడీ చేసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా యాలకుల పొడి, అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసి చేసుకున్నాను. ఇవి ఫుల్ వీడియోలో అయితే సరిగా పెట్టలేదండి. షార్ట్ వీడియోస్ కూడా తీసాను, షార్ట్ వీడియోస్లో పెడతాను. యానివర్సరీ అంటే పెద్ద సెలబ్రేషన్స్ అని ఏం కాదు, జస్ట్ ఊరికే అలా చేసుకుని తిందామనేసి ఒక పాజిటివ్ ఫీలింగ్ కోసం అయితే చేశాను, అంతేనండి. ఇంకా పెద్దగా సెలబ్రేషన్స్ అంటూ ఏం చేసుకోము. ఇంకా పిండి అయితే బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా, ఒకసారి కలిపేసి అలా పెట్టేశాను. ఇంకోసారి మూత పెట్టి చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. ఇంకా కాఫీ కూడా చేసుకుని నేనైతే కాఫీ అయితే తాగేసానండి స్నానం చేసి వచ్చిన తర్వాత. మార్నింగే వేడి నీళ్ళు తాగేసి కాఫీ అయితే తాగేసాను. ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేశాను. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. చాలా రోజుల నుంచి వీడియోస్ తీస్తున్నాను, అసలు వ్యూసే రావట్లేదు. ఎందుకో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
వ్లాగ్సే పెడుతూ ఉంటాను. ఒకవేళ నా ఓల్డ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నా ఓల్డ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కూడా సపోర్ట్ చేయండి. కొద్దిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శిల్పాస్ కిచెన్ అని ఉన్నింది, అసలు గుర్తుందో లేదో. ఇంకా కాఫీ అయితే చేసుకుని నేనైతే కాఫీ తాగేశాను. ఇంకా పిల్లలైతే లేచి ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళైతే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ఇంట్లోనే ఉన్నారు మా బాబు. పిల్లలిద్దరూ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా బుక్స్ తీసుకొచ్చి రైమ్స్ అయితే చెప్పుకుంటామనేసి బుక్స్ అయితే తీసుకొచ్చారు, ఇద్దరు ఒక్కొక్క బుక్. ఇంకా మా పాప కూడా ఎల్కేజీ బుక్స్ అయితే తీసుకొచ్చేసింది. యూకేజీ బుక్స్, ఎల్కేజీ బుక్స్ తీసుకుని వచ్చి, బాబు ఎల్కేజీ బుక్స్ అన్ని పాప అయితే అప్పుడప్పుడు చూసుకుని ఆడుకుంటూ ఉంటుంది. రైమ్స్ కూడా ఎంత బాగా చెప్పడం నేర్చుకుందో. ఒకవేళ మీకు కూడా వినాలంటే ఇదిగో ఈ రైమ్స్ అయితే బాగా చెప్తుంది. ఐ హ్యావ్ ఎ లిటిల్ నోస్, ఐ హ్యావ్ ఎ లిటిల్ చిన్. ఇవి మీకు కూడా ఒకవేళ వినాలని ఉంటే కామెంట్ చేయండి. నేనైతే పోస్ట్ చేస్తాను, షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. లడ్డు బుజ్జి వరల్డ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ఒకవేళ నచ్చితే ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి మా బాబు ఇంకా పాప బాబు అయితే ఆడుకుంటూ ఉన్నారు. బుక్స్ తెచ్చి చదువుకుంటామని తీసుకొని వచ్చారు. ఇంకా పొద్దున్నే లేస్తేనే వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇంకా నేను వాళ్ళతో మాట్లాడుకుంటూ వంట అయితే చేశాను. ఇంకా ఇదైతే ఓలిగి చారు, రసం అయితే పెట్టేశాను. దీని కంప్లీట్ ప్రాసెస్ అయితే షార్ట్ వీడియో తీశాను, షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. ఇంకా చారు అయితే రెడీ అయిపోయింది. కొద్దిగా అయితే కవర్ చేద్దామనేసి పెట్టేశాను. ఇది నాకు ఫస్ట్లో వచ్చేది కాదు, రాను రాను బాగా అయితే నేర్చుకున్నాను. బాగా సాఫ్ట్గా పల్చగా చేయడం అయితే నేర్చుకున్నాను. ఒకప్పుడైతే అసలు వచ్చేది కాదు. ఇప్పుడు కూడా అరిటాకు లేదు, చేస్తానో లేదో అనుకున్నాను, కానీ ప్లాస్టిక్ పేపర్ మీదే అలా చేసేసాను. బాగానే వచ్చింది. చూడండి, ప్లాస్టిక్ పేపర్ మీదే చేసేసాను. బటర్ పేపర్ కానీ అరిటాకు కానీ లేదు కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేస్తున్నాను. అన్నీ కడిగేసి బోర్లు చేసి ఒక పని అయిపోతుంది. సింక్లో అన్ని గిన్నెలన్నీ ఖాళీ అయిపోయి కడిగేస్తే అదొక ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి గిన్నెలన్నీ కడిగేసి పక్కన పెట్టేశాను. ఇంకంతా క్లీన్ చేసేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నాను, కొద్దిసేపు కూర్చున్నాము. ఇంకా పిల్లలు కూడా ఆడుకుంటున్నారనేసి నేను కూడా ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఇలా ఉండిపోయాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేద్దామని, కుదరలేదు. అందుకే ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్లో ఎక్కువగా వ్లాగ్సే పెడతాను, సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడైతే అంతా క్లీన్ చేసి పెట్టేశాను, ఎవరికైనా కావాలంటే చేసిద్దామనేసి. ఇంకా మధ్యాహ్నం అయితే మేమైతే మళ్ళీ ఇంకోసారి బొబ్బట్లు అయితే చేసుకున్నాను. అప్పటికప్పుడు చేసుకుని వేడివేడిగా తింటే బాగుంటుందనేసి అప్పటికప్పుడు అయితే వేడివేడిగా కాల్చుకుని అయితే తినేసాము. పిల్లలు తింటారో లేదో అనుకుని ఒక 2 చేశాను. పిల్లలైతే తినలేదు. మా బాబు అయితే అసలు తినలేదు. అదేంటి అలా ఉంది అన్నాడు, వానికి అలవాట్లేదు. తినను అని తినలేదు మా బాబు. నైటే పిండి కలిపి పెట్టుకున్నాను కాబట్టి చాలా సాఫ్ట్గా వచ్చాయి. నేను ఎప్పుడు నైటే కలిపి పిండి పెట్టుకుంటాను. మార్నింగ్ కలిపి చేస్తే అంత పల్చగా అయితే రావు. పిండి కొంచెం మెత్తగా ఉంటే బాగొస్తాయనేసి నైట్ అయితే కలిపి పెట్టేశాను. ఇంకా బొబ్బట్లు అయితే కాల్చేసి తినేసాము. దీని మీద కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది పాలతో కూడా తింటూ ఉంటారు. నేనైతే నెయ్యితో అయితే తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. నాకైతే ఇష్టం. చాలా రోజులు అయిపోయింది చేసి. అసలు 6 మంత్స్ నుండి ఒకసారి కూడా చేయలేదు. అందుకనేసి మేబీ ఒక 10 మంత్స్ అలా అయిపోయింది చేసి. అందుకే ఇప్పుడైతే చేశాను. చాలా రోజులు అయిపోయింది చేయక అనేసి. ఇంకా నెయ్యిలో అలా తింటూ ఉంటే చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా పాప కూడా తింటాను అనేసి ఒక 2 ముద్దలు అయితే తినింది. ఎక్కువగా అయితే తినలేదు. ఒక 2 సార్లు అలా తినేసి ఇంకా చాలు అని చెప్పేసింది. ఇంకా తర్వాత అయితే రసం అన్నం కూడా కొద్దిగా తిని టేస్ట్ అయితే చూశాను ఎలా ఉంటుందో అనేసి.
పెద్దగా ఏం సెలబ్రేట్ అయితే చేసుకోలేదండి. జస్ట్ ఊరికే అలా ఇంకా అందరూ భోజనం అయితే తినేసాము. ఇంకా పిల్లలైతే ఇడ్లీ చట్నీ అయితే మార్నింగ్ చేసింది తినేసారు. ఇంకా తినేసిన తర్వాత నీళ్ళు తీసుకురావడానికి బయటకైతే ఎళ్ళాము. ఇంకా ఈవినింగ్ వెళ్తే అక్కడ నెమళ్ళైతే కనిపించాయి. వీడియో కూడా తీసుకున్నాము చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.